అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మితే 48 గంటల్లో మీ ఖాతాలో పడతాయన్న సొమ్ము 40 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ అకౌంట్లో పడలేదని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రైతును రాజుగా రారాజుగా చూడక్కర్లేదు కానీ రైతును సామాన్య మానవుడిగా గుర్తించి రైతు చనిపోకుండా కాపాడుకోవాలని ప్రభుత్వ అధికారులను, కూటమి ప్రభుత్వాన్ని వర్రే నాగభగవాన్, ఇళ్ల గోవిందరాజులు మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. రైతు పరిస్థితి ఏమంటే కోతపాలు ప్రభుత్వం అయిపోయింది, తల్లిపాలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అనుకున్నాము. 40 రోజుల నుంచి ధాన్యం డబ్బుల గురించి పడిగా అమలు పడుతున్నామంటే నెక్స్ట్ పంట కాపాడే చేయమా పండించడం ఏంటండి పరిస్థితి? ఏమంటే గతంలో మేము అనుకునే వాళ్ళు, నా వయసు 45 సంవత్సరాల, కోనసీమ అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. రైతు కడుపును పుడితే కడుపు నిండా తింటాం అనుకునే వాళ్ళు అంటే ఇవాళ రైతులు కడుపును పుడుతుంటే కడుపు నిండా కాదు కదా, తోలకేసుకోవడానికి కుళ్ళిపోని గడ్డి కూడా ఉండలేదండి. ఏంటారంటే అకాల వర్షాలు వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి. రైతును పట్టించుకోండి. రైతుని రాజు వద్దు, రారాజు వద్దండి. రైతు పండించిన పంట 48 గంటల్లో బ్యాంకుల్లో వేస్తారో, రైతు చేతికి ఇస్తారో ఇవ్వండి సారు. ఇది వరకు రైతుకి ఏ రోగం ఉండేది కదండి. ఇప్పుడు ప్రతి రైతుకి 45 సంవత్సరాలతో రోగం వచ్చేస్తుందండి. ఎందుకు వస్తుందంటారో చెప్పనా? బాధ, ధాన్యాలు అమ్ముడే ఒక బాధ అండి. అకాల వర్షాలు వచ్చేటువంటి నాశనం అయిపోవటం 40 సంవత్సరాలు వచ్చిన రైతుకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వచ్చేసి చచ్చిపోతున్నామంటే కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి పెన్షన్ పెట్టండి సారు. 45 సంవత్సరాలు కనీసం ఆయన ఇచ్చిన డబ్బుతో బిల్లు అయినా మిగుతాం సారు. తర్వాత 48 గంటల్లో డబ్బు ఇవ్వండి సారు. మా పరిస్థితులు బాగోలేదు సారు. బెల్లం బుద్ధి ఒక బ్యాగ్ లో పెట్టేశాం సారు, సాగుగారి దగ్గర పెట్టేశాం సారు. ఏంటి మేము బతికేది సారు? పట్టించుకోండి సారు. మోడీ సార్, చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోండి సార్, పట్టించుకోండి సారు. లేకపోతే మీకు కాపాడలేదు సారు. పురుగుల మందు తాగి సత్తాం సారు. మీరే రైతులకు చంపుతున్నారు సారు, చంపుతున్నారు. మమ్మల్ని రాజు వద్దు, రారాజు వద్దు సారు. 48 గంటల్లో డబ్బులు వేయాలి సారు. మరి రైతులు బాధ సారు. పట్టించుకోండి సారు. మా కౌలు రైతుల ఆకలి బాధ అర్థం చేసుకోండి. ప్రభుత్వం దిగి వచ్చి మా రైతులు వెంటనే జమ ఖాతాల్లో డబ్బు జమ చేయవలసిందిగా ప్రభుత్వానికి జప్తు చేస్తుంది. మండలం జనపల్లి గ్రామం. మేము కొంత వ్యవసాయం ఓడ్చడం జరిగింది. 5 నెలల నుంచి కష్టపడి సేవ చేసి పండించినటువంటి ధాన్యాన్ని మేము ఆర్బీకే ద్వారా గవర్నమెంట్ కి పంపడం జరిగింది. 48 గంటల్లో మా సొమ్ము మాకు ఖాతాల్లో వేస్తామని ఆ రోజున గవర్నమెంట్ చెప్పడం జరిగింది. రమారమిగా మా 40 రోజులు అయినా సరే ఇంతవరకు మా పేమెంట్ మా ఖాతాల్లోకి రాకుండా ఉండటం జరిగింది. దానివల్ల ఇప్పుడు వేయబోయే పంటకి, ఆకుముళ్ళకి, పొయ్యటాకి, ఇతర ఖర్చులకి, మిశ్రమ ఖర్చులకి, వచ్చిన రైతు కూలీలకి సొమ్ములు ఇవ్వలేక ఎగాదిగా చూసే పరిస్థితిలో ఉన్నాం మేము రైతులు. తక్షణం మా సొమ్ము మాకు ఖాతాల్లో వేయవలసిందిగా గవర్నమెంట్ వారికి చెప్పడం జరుగుతున్నది. ఇలాగే ఎదురు చూస్తున్నాము. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో వస్తాయని చెప్తున్నారు కానీ ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం వారికి నమస్కారాలండి. మేమంతా రైతు సహోదరులు అండి. కొన్ని మండలాలను బట్టి రైతులందరూ ఇక్కడికి వచ్చినామండి. మేము కష్టపడి మరి వ్యవసాయం పండించామండి. పండించి కోత కోసుకున్న టైంలో వాతావరణం మమ్మల్ని ఇచ్చలగిడి చేసిందండి. అయినా కానీ మరి కష్టపడి కూలోళ్ళకి, మిషన్లకి ఎంత ఖర్చు అయినా మరి ఒబ్బడి చేసి మరి ప్రభుత్వానికి ధాన్యాన్ని అప్పచెప్పామండి. మరి సీఎంఆర్కి ధాన్యం అప్పచెప్తే ఇప్పటికి 2 నెలలు దాటి కూడా మాకు ఇప్పుడు రూపాయి రాలేదండి. ఒకవైపు ఏమో మిషన్ వాళ్ళు, ఒకవైపు కూలీలు, ఒకవైపు ఈ మందులు, ఎరువులు, డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా రైతు బతుకుందండి. మళ్ళీ మేము తొలగ వర్షాలంటే మా దగ్గర రూపాయి కూడా లేదండి. ఈ లోపల ఇంట్లో నడవటం, భార్య బిడ్డలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు ఏం చేయడానికి అవకాశం లేదు. అన్ని మూతాడిపోయినాయి. ఎందుకంటే అది నరక నడిచేది వ్యవసాయం, ఒక కుటుంబ యాత్ర లాంటిది కాబట్టి రైతుని మరి కుటుంబం నడిపించేది. కాబట్టి దాన్ని బట్టి మేము బతుకుతున్నాం. కాబట్టి ఇందులో కౌలు రైతులు ఉన్నారు, సొంత రైతులు ఉన్నారు.
మరి ఎంతమంది ఎంత వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం ఎంత దారుణంగా మరి రైతులు ఇన్సూరెన్స్ ఉందంటే ఇది చాలా అన్యాయం అండి. దాని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం అండి. ఏంటి ఏం కొనుక్కోనగలేదండి, కడుపు నిండా తినడానికి లేదండి. కొంతమంది కౌలు రైతులు తాగాలా సాగాలా అన్న పరిస్థితిలో ఉందండి. మరి దయించి మీరు 45 గంటల్లో వేస్తానన్న సొమ్ములు ఇప్పుడు లేవు కాబట్టి అండి, 2 నెలలైన డబ్బులు లేవు కాబట్టి అండి, త్వరలో మాకు 24 గంటల్లో మా సొమ్ములు మాకు వేయాలని మీ కాళ్ళలో పట్టుకుంటున్నాం. ఎందుకంటే మరి రైతు బతుకు ఇలాగ అయిపోయింది కాబట్టి మమ్మల్ని మీరు ఒక కనికరించమని, మీరు నడిపించమని, రైతుల ముందుకు మీరు సాగించమని. అలాగే మురుక్కాలలో దరిద్రం ఎక్కడ మురుగుని దిగట్లేదు. అది ఏమంటే ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూస్తారని, రైతులు మీరు గమనిస్తారని మీకు నమస్కారం చేస్తూ